ఈ ప్రజాస్వామ్య దేశంలో మన పెద్దలు కొన్ని నియమాలు నిబంధనలతో వ్యవస్థలు కానీ ప్రజలకు ఎలా మంచి జరగాలంటే ఉద్దేశంతో దీర్ఘకాలికంగా అనేక దేశాలు పర్యటించి గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చారు గౌరవ అంబేద్కర్ గారు. అలాగే ప్రపంచంలోనే భారతదేశానికి ఒక మంచి పేరు తీసుకురావడంలో శాంతి అన్నటువంటిది దానికి ఉన్నటువంటి ప్రాధాన్యతని ప్రపంచానికి తెలియజేశారు మహాత్మా గాంధీ గారు. అటువంటి పెద్దలు కొన్ని విలువలను ఈ దేశానికి ఇచ్చి స్వతంత్రం తెప్పించారు. ఆ విలువలను అప్పుడప్పుడు కొంతమంది దాన్ని తగ్గించాలని చూసినా ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తమై ఆ విలువలను కాపాడుకుంటూ వచ్చారు. కోర్టులు అనేటివి ఎందుకున్నాయి, కలెక్టర్లు ఏం పని చేస్తారు, ఎస్పీల డ్యూటీ ఏంటి, తర్వాత ఆర్డీఓలు ఏంది, ఎంఆర్ఓలు ఏంది, ఎండిఓలు, ఇట్లా వ్యవస్థలన్నింటినీ కూడా ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడాలి, ప్రజాస్వామ్యంలో ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి కానీ గౌరవించాల్సినటువంటిది అందరినీ ఒకే రకంగా గౌరవించాలా అటువంటిది మన రాజ్యాంగంలో మన పెద్దలు నేర్పించినటువంటి పాయింట్లన్నీ కూడా మనకు తెలియజేశారు. ఇవన్నిటినీ అనుకొని అధికార పార్టీ ఉంటే చాలు, మా యొక్క అధికారులు కూడా చదువుకున్నటువంటి వ్యక్తులు, దీర్ఘకాలికంగా ప్రజాస్వామ్య విలువలు కాపాడాల్సినటువంటి వ్యక్తులు కూడా దిగజారిపోయి అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారి కలెక్టర్, ఎస్పీ లాంటి వాళ్ళు కూడా దిగజారి వ్యవహరించడం ఎప్పుడు కూడా చూడలేదు. యాక్టివ్ పాలిటిక్స్లో, పూర్తి స్థాయి రాజకీయాలలో గత 22 సంవత్సరాల నుంచి నేను ఉన్నాను. ఎప్పుడు కూడా ఇంతలాగా వ్యవస్థల్ని నాశనం చేస్తూ రాజకీయ నాయకులకు భయపడి, అధికార పార్టీకి భయపడి వ్యవహరిస్తున్నటువంటి అధికారులను ఇంత నీచంగా వ్యవహరించడం ఎప్పుడు చూడలేదు. ఎవరు అతీతులు కాదు. ఒకప్పుడు ఐఏఎస్లు అంటే ఎంతో గౌరవం ఉండేది. ఒక సమస్య వాళ్ళ దృష్టికి వెళ్తే కలెక్టర్ ఇన్వాల్వ్ అవుతాడు అని అంటే దానికి ఒక వాల్యూ ఉండేది. ముఖ్యంగా అంతటికన్నా ఐపీఎస్లు, ఎస్పీ గారు లా అండ్ ఆర్డర్ విషయంలో వాళ్ళకు నోటీసులకి ఏదైనా వెళ్తే అక్కడ అందరికీ న్యాయం చేసేటువంటి విషయంలో ఏ రకంగా వ్యవహరించాలి అనేటువంటి దాంట్లో ప్రజలకు ఒక నమ్మకం ఉండేది. తాను ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్తో కింద అధికారులు ఎలాగా స్పందించేటువంటి వాళ్ళు ఎలాగ సామాన్యుడికి ఎలా చేరేది అనేటువంటిది మనం చూస్తూ పోయినాం. ఇప్పుడు అవన్నీ ఏమి వద్దు. పైనుంచి రాజకీయ నాయకుడు ఆదేశాలు ఇవ్వటం, తొత్తులుగా మారడం, ప్రజాస్వామ్యాన్ని విలువలను లేకుండా చేయటం. ఒక రాజకీయ నాయకుడుగా మాకు ప్రజలు ఇచ్చేటువంటి మ్యాండేట్ 5 సంవత్సరాలు. తిరిగి మ్యాండేట్ పొందడానికి ఎన్నో కష్టాలు పడతాం. ప్రజాభిమానం ఎలా సంపాదించాలా అని చెప్పి, ప్రజలతో ఎలా మమేకం కావాలా, ప్రజల నుంచి తిరిగి ఆదరణ ఎలా పొందాలి అటువంటి ప్రయత్నం అనునిత్యం చేస్తుంటాం. శాశ్వతంగా మీకు ప్రజల సొమ్ముతో డబ్బులు తీసుకుంటూ ప్రజల విలువలను కాపాడకుండా దిగజారిపోతున్నటువంటి మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎందుకు ఇలా జరుగుతోంది అనేది ఒకటి ఆలోచన చేసుకోండి. దీనికి మేము రేపు పొద్దున ఎప్పుడన్నా సమాజంలో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి మాకు రాకుండా, పేరుగా వ్యక్తిగా మీరు కాకుండా మీకున్నటువంటి అధికార విలువను కలెక్టరు, ఎస్పీ, సిఐ, డిఎస్పీ, మిగతా వాళ్ళందరూ కూడా ఎంఆర్ఓలు దానికి ఉన్నటువంటి విలువను దిగజార్చకండి. దాదాపుగా 20 రోజులు పైగా అవుతోంది ఒక వ్యక్తి పైన, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పైన దారుణంగా దాడి చేసి, అంతకుముందు నా పైన దాడి జరుగుతుంది అని చెప్పి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన, ఆ కంప్లైంట్ను తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి దాడి జరుగుతున్నంతసేపు వాళ్ళకు తెలుస్తున్నా ఏమాత్రము దాన్ని బాధ్యతగా తీసుకోకుండా ఇప్పటికి దాదాపుగా 3 వారాలు అయిపోయినా కూడా ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేయలేదు అని అంటే తల వీళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి?
మీరు ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు? ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య విలువలు అటువంటిది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏదో ఐపీఎస్ను కూడా ఇష్టానుసారం సస్పెండ్ చేస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం వ్యవహరిస్తూ దానికి మీరు భయపడి పనిచేస్తున్నారా, లేకపోతే పోస్టింగుల కోసం రాజీ మార్గాన్ని ఎంచుకున్నారో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఒక్క రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టులో ఉన్నటువంటి వాళ్ళు భారతదేశంలోనే అత్యుత్తమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్లే దిగజారితే ఇంకా కింది స్థాయి ఎలాగ వ్యవహరిస్తారో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఇంతవరకు ఆ దాడి సంఘటనలో దారుణంగా దాడి చేసి గాయపరిచారు, ఇన్ని రకాల ఫ్రాక్చర్స్ జరిగాయి అంటుండేది అన్నీ కూడా తెలుసు. అన్ని రకాల ఏ రకంగా దాడి చేసింది, ఎవరు దాడి చేసింది అని కూడా తెలిసినటువంటి పోలీస్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటూ ఈరోజు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు అని అంటే సిగ్గుపడాల్సింది మేం కాదు. ఇదే మేము కూడా రిటాలియేషన్ పద్ధతిలో కక్షపూరితంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి సృష్టించాలన్నటువంటి ఆలోచన మాకున్నానంటే ఈరోజు మీ పరిస్థితి ఏంది? ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్కి 100 ఎకరాలు కేటాయించిన అక్కడ ఏదో కబ్జాలు జరిగినాయని నిరూపించు నువ్వు చేతనైతే. కలెక్టర్ బంగ్లా కేటాయించిన 5 ఎకరాలు, జిల్లా అయితేనే కలెక్టర్ బంగ్లా 5 ఎకరాలలో మిగిలిన జిల్లాలతో పాటు ఉండాలని చెప్పి ఏర్పడిన 13 జిల్లాలు ఎక్కడ కలెక్టర్ బంగ్లా కట్టలా. కలెక్టర్ బంగ్లా కూడా పూర్తి చేయాలని చెప్పి సంకల్పించి 5 ఎకరాలు స్థలం కేటాయించి దాని పనులు కూడా ఎలక్షన్స్ టైంకి అర్థం పైన కంప్లీట్ చేయించాం. అలాగే జేసీ బంగ్లాకు 2 ఎకరాలు, ఎస్పీ బంగ్లాకు 1.5 ఎకరా, స్టేట్ గెస్ట్ హౌస్కి 2 ఎకరాలు, డిఎస్పీ కార్యాలయానికి 2 ఎకరాలు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి 1/2 ఎకరా, కేంద్రీయ విద్యాలయం ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్కి తీసుకొచ్చాం, దానికి 5 ఎకరాలు కేటాయించాం. నగరవనంకి 80 ఎకరాలు, క్రికెట్ స్టేడియంకి 29 ఎకరాలు, శిల్పారామంకు 12 ఎకరాలు, జిల్లా పరిషత్ కార్యాలయానికి 10 ఎకరాలు, సిరికల్చర్ కార్యాలయంలో నిరుపయోగంగా ఉన్నటువంటి స్థలాన్ని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలగా దాన్ని కేటాయించి అక్కడ క్లాసెస్ రన్ చేసిన విధానంలో కానీ, టీటీడీ కళ్యాణ మంటపానికి 1.5 ఎకరా కానీ, షాదీఖానకు 1.5 ఎకరా కానీ, ఆర్టీసీ బస్టాండ్ విస్తీర్ణకు 33 ఎకరాల రెవెన్యూ స్థలం ఆర్టీసీ బస్టాండ్కి అటాచ్ చేసే విషయంలో కానీ, సిబ్బ్యాల దగ్గర ఏపీఐసిసికి సంబంధించి 500 ఎకరాలు కేటాయించినటువంటి భూముల దగ్గర నుంచి ఇవన్నీ కూడా ప్రజలకు ఆస్తులు క్రియేట్ కావాలన్నటువంటి 1 ఎకరా లేదు గవర్నమెంట్ తరఫున ఈ రాయచూట్లో అని చెప్పి ఇవన్నీ అలాటెడ్ అన్ని చేయించేసి విత్ ఆల్ అప్పుడే మొత్తం ప్రొసీజర్స్ కూడా అన్ని క్లియర్ చేస్తాం. ఇవన్నీ కాకుండా నారాయణ రెడ్డి గారి పల్లెలో 6,000 మందికి పట్టాలు ఇచ్చే విషయంలో అయితేనేమి, చనుముకపల్లెలో 2,000 మందికి పైగా ఉండేసి ఈరోజు ఆ టిట్కో భవనాలు కట్టారు, అవి కూడా నేను అప్పుడు అక్వైర్ చేయించింది. ఈరోజు మీరు అన్నీ కూడా కాలనీలకు అన్నీ ఎన్టీఆర్ పేరు పెట్టుకోండి, సంతోషమే కాదనలో పెట్టుకోండి పేరు, కానీ అవన్నీ మీరు చేసినట్టే పెట్టుకుంటే ఇంకా బాగుండేది. అవన్నీ మేము చేసాం. 93 కాలనీలు ఈరోజు ఈ నియోజకవర్గంలో కేటాయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. 20,000 పక్కా గృహాలు కట్టించడమే కాకుండా ప్రతి ఒక్కరికి ఇన్ని మంచి కార్యక్రమాలు మేము చేస్తాం. ఈరోజు ఈ భూముల కేటాయింపులన్నీ ప్రభుత్వానికి చెందినాయి, దాదాపుగా 1000 నుంచి 2,000 ఎకరాలు. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులుగా అవుతాయి కదా ఫ్యూచర్లో. ఈరోజు స్టేట్ గెస్ట్ హౌస్ ఆస్తి 20 కోట్ల పైన అవుతుంది. చెప్పండి, ఈ రకంగా ఎంత అసెట్స్ రాయచూరు ప్రజలు క్రియేట్ చేశాము. భవిష్యత్ యువతకు బాగుండాలి. ఇక్కడ పీజీ సెంటర్కి 100 ఎకరాలు కేటాయించి మొదలు పెడితే అక్కడ యూనివర్సిటీ అయితే కనుక ఈ ప్రాంతంలో యువత ఎంతో చైతన్యవంతులు అవుతారు. ఈ కలెక్టర్ ఆఫీసులు ఇవన్నీ ఉండడం వలన ఈ ప్రాంత ప్రజలు చైతన్యవంతులై వాళ్ళకి ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అని చెప్పి ప్రతి నిమిషం ఆలోచన చేస్తాం. దాని గురించి ఆలోచన చేయకుండా ఆ మంచి చేయాలంటే ఆలోచనలన్నీ తుంగలో దొక్కి రౌడీజం చేస్తే ప్రజలు అభిమానం పొందొచ్చు, ఎవరో 4 జిందాబాదులు కొడితే బేకార్ ఎదవలు, అది ప్రజాదరణ కాదు. 15 ఏళ్ళు నిద్రాహారాలు మాని ప్రతినిత్యం ఈ ఊరి కోసం, ఈ ప్రాంత ప్రజలు సామరస్యం కోసం ప్రయత్నం చేస్తే 4 సార్లు గెలిపించాము. ఈసారి ఇంకొక ఛాన్స్ ఇద్దామని చెప్పి ఇచ్చారు, కానీ నీకు ఆ ఛాన్స్ సద్వినియోగం చేసుకోవడానికి నువ్వు కష్టపడాల్సింది పోనిచ్చి ఈ రకంగా దుందుడు రాజకీయాలు చేయడం అటువంటిది సరైనటువంటిది కాదు. ఇవి చాలా కాలం చెల్లుబాటు కావు. ప్రజల ఆదరణ పొందేటువంటిదే ప్రజాస్వామ్యంలో నేర్చుకోవాల్సింది. ప్రజలస్తులో స్థానం ఎలా సంపాదించుకోవాలి, ప్రజలకు మేలు చేసి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇది చేయాలి, ఆ తపన మనకు ఉండాలి. ప్రతి నిమిషం అధికారం అన్నటువంటిది ఉన్నప్పుడు ప్రతి నిమిషము తప్పించి పనిచేయాలి. ఇలాగా పోలీసులను రెవెన్యూ వ్యవస్థను అడ్డు పెట్టుకొని బెదిరిస్తూ భూములను వాళ్ళకు వీళ్ళను కొట్టించి చేసుకోవడం కాదు రాజకీయాలంటే. 2 రోజులు బాగానే ఉంటాయి, తర్వాత చూస్తారు ఈ తప్పులు చేసినటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి శిక్షలు అనుభవిస్తారు.
సో ఇవన్నీ మానుకొని మీకు చేతనైతే నేను ఈ కేటాయించా, మీకు చేతనైతే ఇంకో 2-3 ఎకరాలు మీరు ప్రభుత్వానికి ఏ రకంగా మంచి కార్యక్రమాలు చేస్తారో స్థలాలు వెతికి పట్టి చేయండి. ఒక చిన్న ఏది కూడా రాయచోటికి 2 సంవత్సరాలు ఏది జరగలేదు. చేసినటువంటివి కూడా దాదాపుగా కంప్లీట్ స్టేజ్కి వచ్చినట్టు కూడా ఆపేశారు. ఉన్న జిల్లా కేంద్రాన్ని తరలించేశారు. భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఏర్పడినటువంటి ఏ జిల్లా బ్రిటిష్ ప్రభుత్వం 500-600 సంవత్సరాల నుంచి తీసుకుంటే ఏర్పడిన జిల్లా ఎక్కడ రద్దు కాలేదు. కర్మకొద్దుకు రాయచోటి అయిందని చరిత్రలు నిలబడిపోయేటట్టుగా అంత ఈ ప్రాంత ప్రజలకు అంత నష్టపరిచారు. ఇవన్నీ కూడా అధిగమించి జిల్లా కేంద్రం పోతే ఏదో డబుల్ దానికన్నా పెద్ద అభివృద్ధి చేస్తాం. ఏది ఎక్కడ కనపడతాం? ఏ కార్యక్రమంలో ముందుకు పోతున్నారు? అట్లా అభిమానం సంపాదించుకోవాలి కానీ 4 వేసుకొని ఇది చేసుకొని అభిమానం సంపాదించుకుంటానని అనుకుంటే అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. కానీ ఇంక ఈ ప్రజాస్వామ్యాన్ని డిస్టర్బ్ చేసే విషయంలో మా జోలికి వస్తే మాత్రం ఇంకా మేము కూడా ఏ రకంగా రియాక్ట్ అవ్వాలన్నటువంటిది చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ, మీకు చేతనైతే ఈ ప్రాంతంలో మీకు అవకాశం ఇచ్చారు, మీకు ఇంకా గొప్ప పదవి కూడా వచ్చింది రాష్ట్ర స్థాయిలో, దాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంతానికి ఏదైనా అభివృద్ధి చేసే విషయంలో నీ శాఖపరమైనటువంటి అన్నా కనీసం అవన్నీ అభివృద్ధి చేసే విషయంలో ముందు చూపుతో వివరించి ఈ ప్రాంత ప్రజలకు మేలు చేసే విధంగా ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తూ, యువతను ముఖ్యంగా కోరుతున్నా, మీరు తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదు. భవిష్యత్తులో ఇక్కడ ఈ ప్రాంతం కూడా ఏ రకంగా అభివృద్ధి చేయాలన్నటువంటిది ప్రతి ఇంచు కూడా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మీకు తెలియజేస్తున్నా. మీకు అండగా నేను ఉంటా. ఈ ప్రాంతాన్ని తిరిగి క్రమశిక్షణ రీతిలో పెట్టేంత వరకు నేను నిద్రపోను. ఈ ప్రాంత అభివృద్ధి కోసం నేను నా జీవితాన్ని అర్పించుకోవడానికి సిద్ధపడ్డా. అటువంటి వ్యక్తిని నేను దీంట్లో వెనకడుగేస్తాను అన్నటువంటిది కానే కాదు. నా జీవితం ఈ ప్రాంత అభివృద్ధి అనుకుంటున్నప్పుడు నా ప్రాణానికన్నా ఈ ఊరు అభివృద్ధి నాకు ముఖ్యము, ఈ ఊరిలో డిసిప్లిన్ నాకు ముఖ్యము, ఈ ఊరి యొక్క ప్రజల యొక్క బాగే నాకు ముఖ్యమనుకొని భావించిన వ్యక్తిని ఎక్కడ అడుగు వెనకేసేటువంటి ప్రసక్తే లేదు. ప్రజాస్వామ్యులకు అందరికీ నేను తోడుగా ఉంటా. అందరం కలిసి ఏకమై ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంతంలో క్రమశిక్షణ కోసం, ఈ ప్రాంతంలో దిగజారిపోతున్నటువంటి విలువలను కాపాడుకునేటువంటి కోసం అందరం ఒకటై పోరాడదామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ, నిన్న కూడా మళ్ళీ ఎస్పీ గారికి చెప్పా, ఏమైనా ఇన్ని రోజులైంది ఏమైనా అరెస్ట్ చేసామని, ఇంతవరకు ఉరుకు పలుకు లేదు. సో ఇవన్నీ కూడా ఆ వ్యవస్థలు వీళ్ళంతా ఈ ఐఏఎస్లకు, కలెక్టర్లకు, ఎస్పీలకు వ్యవహరిస్తున్నటువంటి ఈ రకంగా వ్యవహరిస్తున్నటువంటి పోలీసు అధికారులకు అందరికీ కూడా మీరు ఇలా వ్యవహరిస్తున్నందుకు ఒకరోజు రాత్రి మీ గుండెలపైన చేసుకొని ప్రశాంతంగా ఆలోచన చేసుకోండి. మీరు చేస్తున్న పనులు ఏందో, మీ వల్ల ఎంత దిగజారిపోతున్నాయో ఒకసారి గుండెలపైన చేసుకొని ఆలోచన చేసుకోండి అని తెలియజేస్తూ, విలువల దగ్గర ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వ్యవహరించినటువంటి వ్యక్తులకు ఎప్పుడు కూడా తోడుంటామని చెప్పి తెలియజేస్తాం.